హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ బఠానీ పెప్పర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను చూడండి. ఇది చపాతీ, పుల్కా అలాగే రైస్ లాంటి వాటిల్లోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. దీన్ని బఠానీ అలాగే పెప్పర్ వేసుకోవడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒకసారి నేను చెప్పే ప్రాసెస్‌లో ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్ట్ కూడా మీకు నచ్చుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే నా వీడియోస్‌ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకెందుకు లేట్ ఈజీగా అయిపోయి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా కాలీఫ్లవర్‌ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే బఠానీలు కూడా తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి రెసిపీ అనేది ఈజీగా అయిపోతుంది. కాలీఫ్లవర్‌ని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల్లో పడుతుందండి ఇలా ఉడకపెట్టుకోవడానికి. చూసారు కదా! ఈ స్టేజ్ వరకు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. దీనిలో వాటర్‌నంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఆయిలు. హీట్ అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు, సాయమినపప్పుని వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక ఆనియన్‌ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలపాలి. ఆనియన్స్‌ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ బఠానీలను కూడా వేసుకొని బాగా కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేశాక ఒకసారి కలపండి. తర్వాత పెప్పర్ పౌడర్‌ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పొడిననేది వేసుకోవాలి. నేను కూరల్లో వేసే కారం ఏం వాడలేదండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఈ రెసిపీకి మిరియాల పొడిని వేస్తేనే టేస్ట్ బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి. ఇలా ఒక 2, 3 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఎంత ఈజీగా, ఫాస్ట్‌గా చేసుకోవచ్చో ఈ రెసిపీని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీరు నా ఛానల్‌లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.